వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. వరంగల్కి బయలుదేరిన ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఆ ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం నల్గొండ జిల్లా భువనగిరి వరకు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకంటే నేను చూశాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అండగా నిలబడ్డారు. ఈ రోజు నేను ఇక్కడే కాదు ఈ రాజకీయాల్లో ఉండగలుగుతున్నారంటే నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది నాయకులు మనకు ఇబ్బంది కలిగించిన కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నారు. నేను మీకు హామీ ఇస్తున్నాను, ఇటీవల విభజన తర్వాత కొన్ని సమస్యలు వస్తున్నాయి. నేను ఎన్నికల కంటే ముందు కూడా చెప్పాను, ఎన్నికల్లో కూడా చెప్పాను, విభజన జరిగిన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకుని విభేదాలు లేకుండా ముందుకు పోవాలి తప్ప విభేదాలు పెట్టుకుంటే మనమే నష్టపోతాం. ఒక కుటుంబం అన్నదమ్ములు ఉంటారు, విడిపోతారు. విడిపోయిన తర్వాత గొడవ బాగుపడరు. విడిపోయిన తర్వాత కూడా సమస్యలు సామరస్యంగా పరిష్కారం చేసుకున్న వాళ్ళు ముందుకు పరిస్థితి వస్తుంది. అందుకే పదే నేను చెప్తున్నాను, ఏ సమస్య వచ్చినా నేను ముందుకు వస్తాను. కూర్చున్నాం, మనం మాట్లాడదాం, సమస్య పరిష్కారం చేసుకుందాం. మనకి పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు పెడదాం, వాళ్ళు ఏం చెప్తారు చేద్దాం. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది చేయమంటే ఇంతవరకు కూడా ముందుకు అనిపిస్తుంది. ఈ రోజు ఏది ఏమైనా మా కుటుంబ సభ్యులు ఉన్నారు, తెలంగాణ ప్రజానీకం ఉన్నారు, స్వచ్ఛందంగా వచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ బలం. ఎక్కడ చూసినా మీరు ఒకసారి చూస్తే చాలా మంది తెలుగుదేశం పార్టీకి ఎక్కడుందని, తెలుగుదేశం పార్టీ ఎక్కడుందండి, ఎక్కడ చూసినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మా కార్యకర్తలు చూస్తే ఎంత ఒక సమయం వస్తే విజృంభిస్తారు, విరుచుకుపడతారు. ఆ సమయంలో ఏం చేయాలో చేసి చూపించే మనస్తత్వం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు వారందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ, మీరందరూ వరంగల్కి వస్తున్నారు, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సాయంత్రం అనుకుంటా, రాత్రి అంతా కూడా మేలుకుంటా, కావాలంటే మీకోసం అన్ని విషయాలు మాట్లాడుకుందాం తెలియజేసుకుంటూ, ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఎంతో సంతోషం, ఆనందం. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులను చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుందో దానికంటే ఎక్కువ ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మరొక్కసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వరంగల్కు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మ. కార్యకర్తలు అందరూ కూడా సైకిల్ మోటార్ ర్యాలీలు ఉండేటోళ్ళందరూ కూడా పోయి సైకిల్ మోటార్ కోరుతున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ కూడా సైకిల్